అలా చెప్పండి, మొదట ఆపరేషన్ ఖగర్ పేరిట యుద్ధం నడుస్తూ ఉంది, శాంతి చర్చలు అని చెప్పేసి ఒకవైపు మావోయిస్టులు అంటా ఉన్నా కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ కేంద్ర ప్రభుత్వాలు ఆ బలగాలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? గతంలో కూడా ప్రజల పట్ల కావచ్చు, ఈ అణగారిన వర్గాల పట్ల మాట్లాడిన వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతాం. అంటే మొదటిగా చాలా సిల్లిగా నవ్వొచ్చే విషయం ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు భారతదేశానికి చొచ్చుకొని వస్తారు, భారతదేశంలో బాంబులు వేసిపోతారు, భారతదేశ ప్రజల్ని చంపుతారు, భారతదేశ టూరిస్టులను చంపుతారు, భారతదేశం నడిబొడ్డున ఉన్నటువంటి హోటల్లో వచ్చి బాంబు బ్లాస్ట్ చేస్తారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడైనా సరే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ అయినా సరే. అంటే దీన్ని బట్టి ఏం చేస్తారంటే, భారత సైన్యం అంతా బలహీనమైనదని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఓకే, ఇది ఒక సమస్య అయితే, రెండోది అన్యాయాన్ని నిర్మూలించే శాతగాని ఈ బీజేపీ గవర్నమెంట్. ఈ బీజేపీ గవర్నమెంట్లోనే కాదు, మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఆదివాసుల మీద, నక్సలైట్ల మీద దాడులు జరిగినాయి. శాంతి చర్చల పేరు మీద పిలిచి తర్వాత ఎట్లా చంపాలో చంపారు. అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పక్క దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి చొరబాటుదారుడై వచ్చిండు అంటే వాని శత్రువుగా నిరాశగా చూస్తున్నాం. వాళ్ళని తుదముట్టించాలనే దాని మీద ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఫైట్ చేసి మధ్యలోనే అమెరికా వాడు చెప్పిన తర్వాత సేట్ చెప్తే జీతగండ నోరు మూసుకోవడం అనేది జరుగుతుంది బీజేపీ గవర్నమెంట్లో. ఇప్పుడు శాంతి చర్చలు చేస్తాము, అసలు మేము ఆయుధం పట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్ చేరుకోలేని పరిస్థితులు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కరెంటు చేరుకోలేనటువంటి స్థలాల నుంచి AK-47 గన్ను పట్టుకొని ఎవరి మీద పోరాటం చేస్తున్నారు వాళ్ళు? ఇది ఆలోచించాలి ప్రజలు. వాళ్ళకి ఎందుకు వచ్చింది ఫస్ట్ అవసరం? అనామకులైన ప్రజలు, ఆదివాసీ బిడ్డలు మామూలుగా సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పీపుల్తో కలవడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, వాళ్ళ తిండి, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు జీవించే జీవన విధానం అంతా కూడా వేరే రకంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలి. ఓకే, వీళ్ళు ఏం చేసిండ్రు? మీరు పలానా డెడ్ లైన్ పెట్టి ఈ డేట్ వరకు కూడా సహకరించి మీరు లొంగిపోవాలని చెప్పారు. లొంగిపోవాలని చెప్పిన తర్వాత కూడా వాళ్ళని చంపాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? అంటే నీకు పాకిస్తాన్ వాళ్ళ మీద ఉన్న ప్రేమ, గౌరవం ట్రంప్ చెప్తే వింటావు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల మీద ఎందుకు లేదు? ఇక్కడ ఒక అంశం అన్నా, ఒక అంబేద్కరిస్ట్గా మీకు ఆదివాసుల పైన ప్రేమ ఉందా? 100% ఉంది, 100% ఉంది. ఎందుకని చెప్పేసి ప్రతి అంశం పైన గర్జించే రాజేష్ రేంజర్లా ఈ అంశంలో ఎక్కువ ఎక్కడ కనిపిస్తలే? అంటే మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ పెద్ద ఎత్తున మాట్లాడతలేడు ఎందుకు? అంటే నేను భారత రాజ్యాంగ రక్షణ దళం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాని ఒక 33 జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్లను విచారిస్తూ 620 మండల కమిటీలు ఏర్పాటు చేయాలనేటువంటి పనిలో ఉండి అదైనా, కానీ అందరికంటే ఎక్కువగా నేనే ఖండించిన. అంటే విజువల్లో రాకపోవచ్చు, ఈ నినాదం నేనే చేసిన కదా. అన్యాయాన్ని నిర్మూలించాను అంటే అన్నల్ని నిర్మూలిస్తారు ఏందని చెప్పేసి ప్రజలకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నక్సలైట్లు అంటేనే ఏదో శత్రువులు, దుర్మార్గులు, ఏదో ద్రోహులు అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొద్దిమంది కావాలని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒక ఆఫీసర్ని, గవర్నమెంట్ ఆఫీసర్ని వాళ్ళు తీసుకుపోతారు, కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళ మీలాంటి మీడియా మిత్రులంతా కలిసి ఆ కిడ్నాప్కు గురైనటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు ఒక వీడియో రిలీజ్ చేస్తారు. నాన్న అంటే నక్సలైట్లకు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మా కొడుకుని చంపకండి, మా భర్తను చంపకండి, మా నాన్నని చంపకండి, ఒక చిన్న పాపతోని. దానికి రెస్పాండ్ అయినటువంటి నక్సలైట్లు, మేము పూర్వాపరాలు తెలుసుకుందామని చెప్పి తీసుకున్నాం తప్ప మనుషుని చంపేంత క్రూరమైన వ్యక్తులం కాదని చెప్పేసి తిరిగి మళ్ళీ ఆ ఇంటికి అప్పచెప్పారు ఆయన. ఓకే, అంటే నక్సలైట్లు అనగానే ఏదో క్రూరమైన వ్యక్తులు, చాలా చదువుకొని అవకాశాలు లేక అన్యాయానికి పదే గురైన వాళ్ళు మాత్రమే నక్సలిజంలోకి చేరి ఆయుధాలు పట్టుకుంటారు. వాళ్ళకి తెలియదా? వాళ్ళు చదువుకున్నారు కదా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఒక వీడియో నిన్న కాక మొన్న బాగా వైరల్ అయింది. ఒక నక్సలైట్ ఆడ కూతురిని పట్టుకొని 2 చేతులు వెనక్కి ఇరిసి కట్టి ఆమె చుట్టూ ఒక 20 మంది ఆర్మీ జవాన్లు, ఆర్మీ ఆఫీసర్లు, మన భారత సైనికులు ఆమె చుట్టూ చేరి వాడిని పెళ్లి చేసుకుంటావా, వీని పెళ్లి చేసుకుంటావా, వాడు నచ్చిందా, వీడి నచ్చిందా అని చెప్పి అడుగుతున్నారు. అంటే కసబ్ లాంటి దుర్మార్గుడు బాంబేలో చొరబడి అమాయకులైన ప్రజలను చంపినోడికి కూడా బిర్యానీ తినబెట్టేటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి ఈ దేశంలో మన 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 దేశం బిడ్డ కదా తను.
మరి ఆమె పట్ల ఈ ఆర్మీలో చేరిన వాళ్ళంతా కూడా ఏం ఆలోచన? నేను గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను బాంబ్ పనిచేసినప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి ఢిల్లీ పోతా. ఆ నాగాలాండ్ ఏరియాలో ఆదివాసుల్ని బొగ్గు గనులు ఉన్నాయి లోపలని వాళ్ళందరికీ కాల్ చేపించే ప్రయత్నంలో ఇదే ఆర్మీ ఆఫీసర్ వాళ్ళ మీద రేప్ చేస్తారు. ఓకే, మనం ఆర్మీ అనగానే ఎంత ఇష్టపడతాం. ఒక ఆర్మీ ఆఫీసర్ చనిపోతే ఎంత తల్లడిరుతాం. లక్షలాది మంది ర్యాలీలు చేస్తూ ఉంటాం. ఇది ఆలోచించాలి. ప్రభుత్వం చెప్తున్నది కదా అని చెప్పేసి మూర్ఖంగా బిహేవ్ చేస్తే ఏమంటారు వాళ్ళని? ఇక్కడ ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. హర్యానా, పంజాబ్ ప్రజలు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులందరూ కూడా వచ్చి ఢిల్లీ నడిబొడ్డున ధర్నా చేస్తున్నప్పుడు కొద్దిమంది పోలీస్ ఆఫీసర్లు నేను ఆ కుటుంబాలలో పుట్టొచ్చిన వాళ్ళ మీద నేను లాఠీచార్జ్ ఎట్లా చేయాలని చెప్పి రాజీనామా చేశారు. డిఎస్పీ లాంటి స్థాయి ఆఫీసర్లు కూడా. అది భారతీయత. ఒక నక్సలైట్ చెల్లె నేను చేతులు ఇరిచికట్టి ఆమె చేతిలో ఆయుధం లేదు, 2 చేతులు ఇరిచికట్టి ఆమెతో సరసలాడుతూ ఉన్నారు. ఒక వీడియో వచ్చింది, నేను మీకు ఇస్తా, దాన్ని ప్లే చేయండి. ఇంత దుర్మార్గంగా నక్సలైట్తో బిహేవ్ చేస్తుంటే ఇది కక్షపూరితమైనటువంటి చర్యనే తప్ప వాళ్ళతో శాంతి చర్చలు చేసే చర్య కానే కాదు.